పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారికి గెలుస్తారనుకుంటా, వంగ గీత గారికి గెలుస్తారనుకుంటా? పిఠాపురంగా న్యాయంగా చూస్తే దౌర్జన్యం ఎక్కువ ఉందండి. దాని గురించి పవన్ కళ్యాణ్ గారికి గెలాలని మేము కోరుకుంటున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు వస్తే కొంతమందికి నిరుద్యోగులకి యువత ఉద్యోగాలు ఇస్తారు, చుట్టుపక్కల పరిశ్రమలు వస్తాయి, గుళ్ళు డెవలప్మెంట్ అవుతాయి, రోడ్లు కూడా డెవలప్మెంట్ అవుతాయి. ఆయన రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అక్కడ స్థానంలో సీఎం చంద్రబాబు నాయుడుగా కావాలని కోరుకుంటున్నాం. ఆయన కన్ఫర్మ్ 110 సీట్లు ఆయనకు వస్తాయి. ఇక్కడ ఎమ్మెల్యేగా ఈయన స్థానం పొందుతారు, అది కన్ఫర్మ్ సార్. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు బాగా అభివృద్ధి చేస్తారు, చేనేత వర్గాలకు కానీ మత్స్యకారులకు కానీ పిఠాపురాన్ని ఒక పర్యాటక ప్రాంతంగా చేస్తారంటారా? అది కన్ఫర్మ్గా ఆయన చేయగలిగే శక్తి ఉంది సార్. అంటే ఆయన ఎవరికి లొంగే మనిషి కాదు. ఆయన స్వశక్తి వచ్చిన మనిషి. ఆయన డబ్బులు ఎవరి గురించి ఆశించరు. ఆయన జేబులో తీసుకొచ్చి పెడతారు కానీ ఎతటోడి గురించి ఆశించరు. ఆయన రావాలనే మేము కోరుకుంటున్నాం. చుట్టుపక్కల అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. పిఠాపురంలో ఏకపక్షం ఉండొచ్చు అంటారా పవన్ కళ్యాణ్? అది ఆయన వచ్చిన తర్వాత మనం చెప్పగలం, ముందు మనం చెప్పలేం సార్. అదే అంటే వంగ గీత గారు ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే గెలిచారు, ఎంపీ వంగ గీత గారు గెలిచినప్పుడు ఆయన హయాంలో కార్యక్రమం చేశారండి. ఆవిడ కూడా బాగానే చేశారు, చేయలేదంటలేదు. ఆవిడ కూడా అప్పుడు బాగానే చేశారు. ఎవరిని మనం విమర్శించకూడదండి. రాజకీయపరంగా చూస్తే ఇప్పుడు కొన్ని పథకాలు కొంతమందికి అందుతున్నాయి సార్ జగన్ గారికి, కొంతమందికి అందుతలేదు. ఇప్పుడు మరి ఆయన వస్తే అందరికీ అందుతాయని ఆశిస్తాం అంతేండి. ఆయన రావాలని కోరుకుంటున్నాం. ఎవరి మీద కూడా మనకి దురుద్దేశం లేదు సార్. అంటే జగన్ గారు ఏమంటున్నారంటే మీ బిడ్డ అభివృద్ధి జరిగింటేనే మీ పథకాలు అందింటే మాత్రమే ఓటు వేయండి అంటున్నారు కదా. ఆయన మీ బిడ్డ అభివృద్ధి అంటే అండి అది అన్ని కుటుంబాల్లో అందరికీ అందలేదు సార్. ఆ మాట ఆయన అనకూడదు. ఎవరి ఓటు వాళ్ళు స్వచ్ఛతో వాళ్ళు నచ్చిన వాళ్ళకి వేస్తారు. ఆయన చెప్పినట్టు మీ బిడ్డను అడిగి మీ ఓట్లు వేయడం అన్నది అది పద్ధతి కాదండి. ఆయనకి ఏంటంటే డౌట్ వచ్చి ఆ మాటలు అంటున్నాడు సార్. అదండి. అలాగే అనిలో ఉంటే పవన్ కళ్యాణ్ కూడా చెప్పాలంటే ఆయన చెప్పడం. పథకాలు కరెక్ట్గా అందుతున్నాయా జగన్? పథకాలు అందున్నాయి నేను చెప్తున్నాను కదా, కొంతమందికి అంతే అండి. అది నోరున్న వాళ్ళకి, వెనకాల రికమెండేషన్ ఉన్న వాళ్ళకి అంతే. అదండి. అంటే ఇంతకుముందు చంద్రబాబు గారి పరిపాలన కూడా చూశారు కదా, ఎలా ఉండేది? చంద్రబాబు గారి పరిపాలన కూడా ఉద్యోగం రాని యువతలకి 50 రూపాయలు వేసిపడండి. ఆ ఆసరా కూడా ఈయన తీశారు. అన్నా క్యాంటీన్లు తీసాడండి. ఎంతో మంది ఉపయోగపడే క్యాంటీన్లు తీసాడు. అన్ని విధాలా వచ్చాడు, నష్టమే జరిగింది తప్ప కొంత మేరకు లాభం అంటూ ఏమీ లేదు. అంటే ఈసారి వస్తే అన్న క్యాంటీన్లు కానీ పెడతాను, రైతులకు కూడా మంచిగా అన్నీ బాగుంటుంది సార్. అంటే ఇప్పుడు మన సీఎంగా ఎవరు రావాలనుకుంటున్నారు? సీఎం చంద్రబాబు నాయుడు రావాలండి. ఇక్కడ పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు రావాలని మేము కుక్కేశ్వర స్వామి దయ వల్ల, దత్తిన దయ వల్ల కోరుకుంటున్నాం. సీట్ అయితే కన్ఫర్మ్ అండి. పిఠాపురం సీటు ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్, అక్కడ చంద్రబాబు నాయుడు కన్ఫర్మ్. అంటే ఇక్కడ యూత్ ఓట్లే పవన్ కళ్యాణ్ పడితే పెద్దల ఓట్లు పడవని అంటున్నారు కదా, అది ఎంతవరకు? అది నిజమన్నది మనం చెప్పలేమండి. ఆ టయానికి ఓటేసి టయానికి ఆయన మార్పు వస్తుందండి. అది మనం చెప్పలేం. మీ మనసులో ఏది ఉందో కూడా నాకు తెలియదు కదా సార్. తర్వాత రిజల్ట్ రోజు తెలిసిపోతుంది. అంటే చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే అందరికీ ఛాన్స్ ఇచ్చాం, ఇది ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇద్దాం. మార్పు ఇస్తారు సార్. ప్రజల్లో మార్పు వచ్చింది. అది ప్రజలు మార్పు ఇస్తారని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్కి ఇస్తారు ఛాన్స్. అదేండి. అంటే ఈసారి సేమ్ నవరాత్రాల దాంట్లోనే కొద్దిగా అప్డేట్ చేసిండ్రు కదా జగన్ గారు. అంటే ఈసారి అంత యూజ్ ఉండకపోవచ్చు అంటారా ఆ పథకాల వల్ల మనం ఏం చెప్పాం. అదే చెప్తున్నాను నేను. ఏ పథకాలు పెట్టినా ఆయనకి అంది వాళ్ళకి అందినాయి సార్, అందని వాళ్ళకి ఏమీ లేదు సార్. నోరు ఉన్న వాళ్ళకే. వాలంటీర్లు కానీ ఇంటికి వచ్చి కరెక్ట్ చేయాలి. వాలంటీర్లు కూడా కొంతమంది తప్పు చేస్తున్నారు సార్. ఇప్పుడు పథకం వచ్చింది అనుకోండి, ఆ పథకం వచ్చినప్పుడు అక్కడ ఉన్న చుట్టుపక్కల అందరికీ చెప్పాలి. అందులో నోరు ఉన్న వాళ్ళకి చెప్తున్నారండి, అది వాళ్ళకి ఇస్తున్నారు, ఉన్న వాళ్ళకి లేదు. మొన్న ఒకసారి మిషన్ ఉన్న వాళ్ళకి 10,000 ఇస్తానని చెప్పారండి వాలంటీర్లు. ఆ వాలంటీర్ ఎవరికి చెప్పలేదండి. అందులో నచ్చిన వాళ్ళకి చెప్పి వాళ్ళకి మిషన్ లేకపోతే వేరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆడ మిషన్ ఉన్న వాళ్ళ ఇంటికి ఫోటో తీయించి ఆయనకి ఇప్పించిందండి. తర్వాత మేము అడిగితే మాకు తెలదన్నారు. మరి వాలంటీర్ ఎందుకు చెప్పకపోవాలి? వాలంటీర్ కూడా తప్పే కదా సార్. అదండి వాళ్ళు చేసి కూడా. ఇళ్ల స్థలాలు కూడా ఇళ్ల స్థలాలు అన్నాయి అవి ఇప్పుడు పట్టాలు ఇచ్చిందండి. రేపు రాబోయే వ్యక్తి ఎవరు వస్తారో చెప్పలేం కానీ అవి వచ్చిన తర్వాత అవి అంతేండి. అది కూడా వాళ్ళకి ఎలాగంటే అండి, ఇళ్ల స్థలాలు అందుబాటులో ఇస్తారు. ఎక్కడో 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరంలో వీళ్ళు వెళ్ళిపోయి ఇల్లు కట్టుకుండి బాధపడాలని అటు వనరులు వసతులు ఏమి ఉండవు సార్. ఇక్కడ పిఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ గారు వస్తారు. పిఠాపురం కన్ఫర్మ్ అండి. పవన్ కళ్యాణ్ తిరిగి లేదండి.